పొన్నువల్ సుధాకర్ రెడ్డి తలలు తీసేస్తా అన్నాడా? పొన్నువల్ సుధాకర్ రెడ్డి అసలు నువ్వు లాయర్ అయ్యావు రే, అసలు నాకు అర్థమే కాదురా. నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు. సరే, వాడు లండన్ ఎక్కడికో పోయినట్టున్నావా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు రే. వాడు ఏదో ఒక స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో, నువ్వా సారాయి బ్యాచ్వి. వాడు ఏంగానే లప 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 తాగిడివేనా? చూసుకోండి కదా, తాగాల్సిందే. తాగేసేది జగనన్న జగనన్న కళ్ళలో జగనన్న జగనన్న ఏంద్రి ఏడ్చేది తిక్కనాయాల అని తాగాల్సిన అవసరం ఉందా? 2 వేసుకో, 3 వేసుకో. ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి, బడగడగడగడ తాగితే ఇట్టవుతుంది, నరికేస్తా తలలా. రా రా రా, నువ్వు నేను రా. నీ తల ఎగరుతుందా నా తల ఎగరుతుందా చూస్తారా? మీ బాస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకోరా. పిచ్చనాయాల నువ్వు ఒక అడ్వకేట్ జనరల్, సిగ్గు లేదురే మీక? అరే నీలాంటి ఎదవకు వాడెట్టిచ్చాడు రా పోస్ట్ జగన్. ఎట్టిస్తాడ్రా? ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది, తలలు నరికేస్తారా? ఏం తాగితే ఒళ్ళు తెలీదా? తాగితే ఒళ్ళు తెలీదా అంటున్నా. దాని పక్కనే చంగాయగాళ్ళు నవ్వడం తెక్కనాయళ్ళారు. నరకడం కాదురా రే, మేము నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్. తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్ రా. మీకు రెడీగా ఉండు, నరకం ఏందో చూపిస్తాం. 9వ తేదీ వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయండి. అంతా బ్లాక్లో నడుస్తుంది, అది కూడా బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసి మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా. భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా. ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు నోరు తెరవలేదు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం, స్వామివారు మెట్టు మీద, గుళ్ళో, గుడి బయట చిరుచిన్నులు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా? ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ళ గురించి అసలు చెప్పనే